నీకు ఎరుకనే. కానీ నీవెప్పుడైతే నీ బాధను, నీ దుఃఖాన్ని, నీకున్న సమస్యను దేవుని సన్నిధిలో మోకరించి కన్నీటి రూపంలో దేవుని ఎదుట వెల్లడిపరుస్తావో, దేవుడు వెంటనే నీ ప్రార్థనను విని నీ కన్నీటిని సంతోషముగా మార్చగలరు. ఒకవేళ నాకంటూ ఎవరూ లేరని కన్నీరు కారుస్తున్నా, నా జీవితంలో ఏ మేలు జరగడం లేదని కన్నీరు కారుస్తున్నా, నా పరిస్థితి అంతా అస్తవ్యస్తంగా మారిపోయింది అన్న ఆలోచనతో ఉన్నా, నాకున్న రోగము ఎప్పటికీ ఇలాగే ఉంటుందా అన్న ఒక ఆందోళన నీలో ఉన్న దేవుడు నీతో చెబుతూ ఉన్న మాట, హిజ్కియా ఎలాగైతే కన్నీరు కార్చడం వలన అతని ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చబడినదో, ఈరోజు నువ్వు కూడా ప్రార్థన చేయగలిగితే, అది కూడా కన్నీటితో దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి ప్రార్థిస్తే, నీ ప్రార్థన విన్న దేవుడు నీ కన్నీటిని ఖచ్చితంగా సంతోషంగా మార్చగలడు. అలాంటి అద్భుతమైన కార్యము దేవుడు ప్రార్థన ద్వారా మీ జీవితాల్లో జరిగించునుగాక. ఆమేన్.